టీడీపీ నేత వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మీ మౌనం అర్ధాంగీకారం అనుకోమా? మీ మౌనం శిక్షార్హం కాదా? అవినీతి మార్గాలు సంపాదించిన డబ్బని నేనంటే మీరు మౌనంగా ఉంటే అది అంగీకరించినట్టు కాదా? మరి మీరు శిక్షకు అర్హులే కదా జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత ఇంకొక విచిత్రమైన విషయం, 2010 మరు సంవత్సరమే 2009లో 77 కోట్లు, 2010లో 85 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టినాడండి. ఆర్థిక సంవత్సరానికి 2009, 2010కి 85 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టినాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను అడుగుతున్నా ఈ రోజున రాష్ట్ర ప్రజలను తెలుసుకోవాలనుకుంటున్నారు. మళ్ళీ ఎలక్షన్కి వెళ్తున్నారు కదా, మీరు మళ్ళీ ఓటేయండి అంటున్నారు కదా. నా పరిపాలన నచ్చితే ఓటేయమంటున్నాడు ఆయన. ఏంటిది? దీనికి సమాధానం చెప్పండి. 85 కోట్లు అడ్వాన్స్ పారిశ్రామికవేత్తలతోటి టాటా, బిర్లా, అంబానీలతో పోటీ పడ్డాడు ఆయన. మన కళ్ళ ముందు 2004లో చిన్న ఇంటిలో ఉన్న వ్యక్తి మన కళ్ళ ముందే పెరిగి టాటాలు, బిర్లాలు, అంబానీలతో పోటీ పడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడివి ఈ ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారు మీకని అడుగుతున్నా. అడగటంలో తప్పుందా సార్? చెప్పండి. మీరు కూడా కొంచెం అప్పుడప్పుడు అటు మొగ్గుతుంటారు. మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు చెప్పండి. మీరు అడగకూడదండి, అట్లా అంటారా? పోనీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టుగా సంపాదిస్తారు ఆయన, మీరు అడగకూడదు అంటారా? ఎలాగా? ప్రతిపక్షంగా మా బాధ్యత కదా, మేము అడగాలి కదా. సమాధానం చెప్పమని చెప్పి మేము అడుగుతున్నా. 2000 ఇంకొక విచిత్రం చెబుతాను మీకు. 2011 కడప ఉప ఎన్నికల్లో అఫిడవిట్లో 445 కోట్ల ఆస్తి ఉందన్నాడు. 2,12 లక్షలేమో 2004లో. 7 సంవత్సరాలకి 445 కోట్లకు చేరాడు ఈయన. ఎక్కడైనా సాధ్యమా? భారతదేశం ఏంటి రామయ్య గారు? చాలా మందికి వచ్చింది, మన ఆంధ్రప్రదేశ్లో వెంకయ్యకి వచ్చింది, పుల్లయ్యకి వచ్చింది, సుబ్బయ్యకి వచ్చింది అని చెప్పండి. పోనీ ఇంకో రెడ్డి గారికి వచ్చింది చెప్పండి. ఈ రకమైన అందుకే సిబిఐ క్షుణ్ణంగా దర్యాప్తు చేసి 43,000 కోట్ల రూపాయలు మీ నాన్న ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని కొట్టేశారు.